హలో అండి, అందరికి నమస్కారం. నా పేరు రాజేంద్ర. సో మన కంప్యూటర్ గురించి ప్రీవియస్గా 2 వీడియోలు చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మనం కంప్యూటర్ ఎందుకు నేర్చుకోవాలి, రెండోది ఇంపార్టెన్స్ ఆఫ్ కంప్యూటర్, అంటే కంప్యూటర్ ప్రాముఖ్యత ఏమిటి అనేసి. అదేవిధంగా షార్ట్స్లో కంప్యూటర్ అడ్వాంటేజెస్ అదేవిధంగా డిసడ్వాంటేజెస్ కూడా పెట్టడం జరిగింది. ఒకసారి ఎవరైనా చూడకపోతే అవి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ ద కంప్యూటర్, అంటే కంప్యూటర్ అంటే ఏంటి. ఓకే, జనరల్గా కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. మనం ఏదైనా ఒక టాపిక్ గురించి లేదా ఒక సబ్జెక్ట్ గురించి నేర్చుకోవాలన్నప్పుడు ఫస్ట్ ఆ టాపిక్ ఎందుకు ఆ పేరు పెట్టడం జరిగిందో మనము ముఖ్యంగా తెలుసుకోవాలి. జనరల్గా కంప్యూటర్ వచ్చేసి ఒక ఎలక్ట్రానిక్ డివైసు. సో ఎలక్ట్రానిక్ డివైస్కి కంప్యూటర్ అనే ఎందుకు నేమ్ పెట్టినారు అనేది ముఖ్యంగా మనం తెలుసుకుంటే మన కంప్యూటర్ ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకి ఒక పేరు పెట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో టీచింగ్ చేస్తారు కాబట్టి టీచర్ అంటున్నాం. సో అదేవిధంగా ఒక డ్రైవింగ్ చేస్తారు కాబట్టి డ్రైవర్ అంటున్నాం. అదేవిధంగా ఒక పెయింటింగ్ చేస్తారు కాబట్టి పెయింటర్ అంటున్నాం. అదేవిధంగా ఒక లా చెప్తాడు కాబట్టి లాయర్ అంటున్నాం. సో అదేవిధంగా ఈ కంప్యూటర్ కూడా కంప్యూట్ చేస్తుంది కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ డివైస్కి కంప్యూటర్ అని నేమ్ పెట్టడం జరిగింది. కంప్యూటర్ అంటే లెక్కలు చేయడం. సో ఓల్డెన్ డేస్లో ఈ కంప్యూటర్ని, ఈ ఎలక్ట్రానిక్ డివైస్ని లెక్కలు చేయడానికి మాత్రమే వాళ్ళు కనుగొన్నారు. కాబట్టి ఇది కంప్యూట్ చేస్తుంది కాబట్టి దీన్ని కంప్యూటర్ అని పిలుస్తున్నారు. సో ఈ ఎలక్ట్రానిక్ డివైస్కి ఈ కంప్యూటర్ నేమ్ ఎవరు పెట్టారంటే చార్లెస్ బాబేజీ. దాని గురించి తర్వాత మళ్ళీ చెప్తాను క్లియర్గా. సో ఇప్పుడు వచ్చేసి నాకు అర్థమవుతుంది అనుకుంటా ఈ ఎలక్ట్రానిక్ డివైస్కి కంప్యూటర్ అనే పేరు ఎందుకు పెట్టడం జరిగింది అనేసి. ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి కంప్యూటర్కి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్రివేషన్స్ మనకు ఉన్నాయి. కానీ అందులో సింపుల్గా ఉండేసి ఒక అబ్రివేషన్ మనం చూద్దాము. ఇక్కడ చూడండి, కంప్యూటర్ స్టాండ్స్ ఫర్ అన్నాం. అందులోంచి సి అంటే కామన్లీ, ఓ అంటే ఓరియంటెడ్, ఎం అంటే మిషన్, టీ అంటే పర్టికులర్లీ, యు అంటే యూజ్డ్ ఫర్, టీ అంటే ట్రేడ్, ఈ అంటే ఎడ్యుకేషనల్, ఆర్ అంటే రీసెర్చ్. అంటే ఇది మనకు క్లియర్గా అర్థమైందంటే ఈ కంప్యూటర్ అనేసి వెరీ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి, కంప్యూటర్ అంటే కామన్లీ, ఓరియంటెడ్, మిషన్, పర్టికులర్లీ, యూజ్డ్ ఫర్ ట్రేడ్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఇప్పుడు దీని గురించి మనం తెలిస్తే వెరీ క్లియర్గా కంప్యూటర్ అంటే అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ ఏమవుతుందంటే కామన్లీ ఒక మిషన్. కంప్యూటర్ వచ్చేసి కామన్లీ మిషన్, అంటే కంప్యూటర్ అనేది ఒక మిషన్ జాతికి చెందింది. పర్టికులర్గా దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ట్రేడ్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. అంటే ట్రేడ్ అంటే తెలుసు మనకి, బిజినెస్ చేయడానికి. అంటే బిజినెస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, రీసెర్చ్ కానీ కంప్యూటర్ అనే దాన్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. సో అదే అండి కంప్యూటర్ గురించి అబ్రివేషను. తర్వాత వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్ అనేసి మనం చూద్దాం. సో డెఫినేషన్ అంటే అందరికీ తెలుసు, కంప్యూటర్ గురించి ఒక నిర్వచనం, దానికి ఒక నిర్వచనం అంటే మనం చూద్దాము. సో ఈ డెఫినేషన్ మనకు అర్థమైంది అంటే ఈ కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, సో ఎందుకోసం మనకు యూజ్ అవుతుంది అనేసి క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఒకసారి, కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్డ్ టు సాల్వ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈజీలీ. ఇట్ రిసీవ్స్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డస్ ద ప్రాసెస్, దెన్ యూస్ ద అవుట్పుట్. చూడండి, ఇక్కడ ఈ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ అన్నాం. మనకు తెలుసు కంప్యూటర్ అనేది ఎలక్ట్రానిక్ డివైస్. సో అది ఎందుకు యూజ్ అవుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని వెరీ ఈజీగా సాల్వ్ చేసుకునేకి. సో ఈ కంప్యూటరు ఎలా వర్క్ చేస్తుందంటే మనం ఇచ్చే డేటాని, అదేవిధంగా ఇక్కడ చూడండి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని ఇది రిసీవ్ చేసుకుంటుంది. దాని తర్వాత ఇదేమవుతుంది, ఏం చేస్తుందంటే ప్రాసెస్ చేస్తుంది. దాని తర్వాత మనకి అవుట్పుట్ ఇస్తుంది. అవుట్పుట్ అంటే రిజల్ట్ ఇస్తుంది అనమాట. సో
సో ఆ విధంగా కంప్యూటర్ అనేది వర్క్ చేస్తుంది. ఈ డెఫినేషను మనకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనం వచ్చేసి స్కూల్కి లేదా కాలేజీకి వెళ్తే అక్కడ టీచర్ ఏం చేస్తారంటే మనకి హోంవర్క్ ఇస్తాడు. సో హోంవర్క్ మనం ఏం చేస్తామంటే ఆ క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకొని వచ్చేసి ఇంటి దగ్గర వచ్చేసి మనం అన్నింటిని సాల్వ్ చేసుకునేసి సో దాని తర్వాత ఏం చేస్తామంటే టీచర్కి మనం అన్ని చూపించడం జరుగుతుంది. అంటే టీచర్ అక్కడ చెప్పేది మనం వచ్చేసి క్వశ్చన్స్ అన్నిటిని ఫస్ట్ నోట్ చేసుకుంటాము, ఇంటికి వచ్చిన తర్వాత వాటిని సాల్వ్ చేస్తాం. సో సాల్వ్ చేసిన తర్వాత మనము హోంవర్క్ కంప్లీట్ అయిన తర్వాత టీచర్కి మనము అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం చేసిన హోంవర్క్ అనేది చూపించడం జరుగుతుంది. అదేవిధంగా కంప్యూటర్ కూడా మనము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని అండ్ డేటాని ఫస్ట్ కలెక్ట్ చేసుకుంటుంది, దాని తర్వాత ప్రాసెస్ చేస్తుంది, దాని తర్వాత మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమైందంటే ఈ కంప్యూటర్ డెఫినేషను ఈజీగా మనకి అర్థమైపోతుంది. ఈ కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, సో ఎందుకోసం అది యూజ్ అవుతుందో మనకి చాలా క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది. అదేవిధంగా హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్ హిస్టరీ మనం ఇక్కడ చూసామంటే అంటే అది ఏ విధంగా డెవలప్ అయింది మనం చూసామంటే ఫస్ట్ గోల్డెన్ డేస్లో సో ఇప్పుడు మనం చూస్తున్న కంప్యూటర్ స్ట్రక్చర్ కాదండి ఉండింది. ఫస్ట్ వచ్చేసి దాన్ని ఏం చేస్తారంటే ఒక కాలిక్యులేటింగ్ మిషన్ అనే విధంగా కనుగొన్నారు. సో ఆ కాలిక్యులేషన్ డివైస్ పేరే అబాకస్ అనేసి వాళ్ళు ఒక నేమ్ అనేది దానికి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనం చూద్దాము. ద ఫస్ట్ కాలిక్యులేటింగ్ డివైస్ కాల్డ్ యాజ్ అబాకస్ వాజ్ డెవలప్డ్ బై చైనీస్ అండ్ ఈజిప్షియన్ పీపుల్. అంటే ఓల్డెన్ డేస్లో చైనా వాళ్ళు ఈజిప్షియన్స్ పీపుల్ వచ్చేసి ఒక మిషన్ కనుక్కున్నారు. దానికి వాళ్ళు ఏం చేస్తారంటే కాలిక్యులేటింగ్ మిషన్ అని నేమ్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఈ ఇమేజ్ మనకి కాలిక్యులేటింగ్ డివైస్ అనమాట. సో దీని హెల్ప్తో వాళ్ళు వచ్చేసి ఓల్డెన్ డేస్లో ఏం చేస్తారంటే చిన్న చిన్న లెక్కలన్నీ చేసేవాళ్ళు, చాలా ఈజీగా సాల్వ్ చేసుకునేవాళ్ళు. దాని తర్వాత చార్లెస్ బాబేజీ అనతను వచ్చేసి సో 1837లో మనకేం చేశాడంటే బ్యాబేజ్ అనాలిటికల్ ఇంజిన్ అనేదాన్ని కనుగొన్నాడు అనమాట. దాని షార్ట్ ఫామ్లో BAE కూడా మనం అంటాము. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం మనము. ఇన్ 1837 చార్లెస్ బాబేజ్ డిస్కవర్డ్ ఏ మిషన్ టు డూ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్. సో ఈ వాజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్. సో చార్లెస్ బాబేజ్ ఏం చేశాడంటే కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేసేకి ఒక మిషన్ కనుక్కోవడం జరిగింది. దాన్ని మనం వచ్చేసి బాబేజ్ అనాలిటికల్ ఇంజిన్ అని అంటున్నాము. సో ఆ ఇమేజ్ కూడా మీరు ఇక్కడ చాలా సింపుల్గా చూడొచ్చు. ఇది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ డివైస్ అండి. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మన హెల్ప్ ఏం లేకన్నా అదే వచ్చేసి చిన్న చిన్న కాలిక్యులేషన్స్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, సో అదేవిధంగా డివిజన్, సో అటువంటివన్నీ చాలా ఈజీగా చేసేదన్నమాట. దాని తర్వాత వచ్చేసి సో జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ వచ్చినాయి. అంటే ఎవాల్యుయేషన్ అంటాం కదా మనము, కంప్యూటర్ని ఏ విధంగా వ్యాప్తి చెందినాయి అనేసి మనం ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి. ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ వచ్చేసి 1940 నుండి 1956 వరకు ఉన్నాయన్నమాట. అంటే దాదాపు 16 ఇయర్స్ అంటే 16 సంవత్సరాలు ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ని యూజ్ చేయడం జరిగింది. సో ఆ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఎలా ఉంటాయి ఇక్కడ మీరు చూపిస్తాను చూడండి. ఈ ఇమేజ్ అండి, ఇది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. సో ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ వచ్చేసి చాలా పెద్దగా ఉండేవి. సాధారణంగా వచ్చేసి సో మనకి ఒక బిల్డింగ్ అంత ఉండేవి అనమాట, చాలా పెద్దగా ఉండేవి అనమాట ఇవి. వాటిల్లో వచ్చేసి ప్రాసెస్ అవ్వడానికి అంటే లాజిక్ ఉంటుంది కదా, మనం ఇచ్చే లాజిక్ ప్రాసెస్ అవ్వడానికి వ్యాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేశారు. సో అందులో కూడా 18,000 వ్యాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేయడం జరిగింది. సో వ్యాక్యూమ్ ట్యూబ్ అంటే ఇక్కడ చూడండి, వీటిని వ్యాక్యూమ్ ట్యూబ్ అంటాం మనం, వీటిని వ్యాక్యూమ్ ట్యూబ్స్ అంటాము. సో ఇది మనకి ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఆ కంపెనీస్ ఉంటాయి కదా, ఓల్డెన్ డేస్లో యూజ్ చేసిన కంపెనీస్. ఇప్పుడు మనకి HP కానీ, డెల్ కానీ, లెనోవో కానీ కంప్యూటర్స్ ఉన్నాయి కదా. సో ఓల్డెన్ డేస్లో ENIAC అనేది ఒక మోడల్, కంప్యూటర్ మోడల్. అదేవిధంగా EDVAC, అదేవిధంగా EDSAC, అదేవిధంగా UNIAC, అదేవిధంగా IBM 701, IBM 650 అనే మోడల్స్ని వాళ్ళు ఫస్ట్ జనరేషన్లో యూజ్ చేయడం జరిగింది. సో దాని తర్వాత సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ వచ్చేసి వచ్చాయండి.
వాటిని వచ్చేసి 1950 నుంచి 1960 వరకు యూజ్ చేయడం జరిగింది. దాదాపు 10 ఇయర్స్ వరకు యూజ్ చేస్తున్నారు. ఓకేనా. తర్వాత మీరు అనుకోవచ్చు, ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఉన్నాయి కదా, మళ్ళీ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమైంది. ఎందుకంటే ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ యూజ్ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టము. అందులో ఏదైనా రిపేర్ వస్తే దాన్ని సాల్వ్ చేయడం చాలా టైం తీసుకునేదన్నమాట. సో ఏదన్నా ఇప్పుడు చూడండి, 18,000 వ్యాక్యూమ్ ట్యూబ్స్ అన్నాం కదా, ఏదన్నా ఒక వ్యాక్యూమ్ ట్యూబ్ పని చేయకపోయినా కంప్యూటర్ మొత్తం పని చేయకుండా అయిపోయేది. అదేవిధంగా ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ ఏం చేస్తున్నాయంటే చాలా ఎక్కువ స్పేస్ మనకి తీసుకునేవన్నమాట. అదేవిధంగా ఖర్చు కూడా ఎక్కువ అనమాట వాటిని మెయింటైన్ చేయాలంటే. సో దానివల్ల ఏం చేశారంటే సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు 1950 నుంచి 60 వరకు. సో ఒకసారి దాని గురించి చూద్దాము. సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ వర్ డెవలప్డ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 1950 and 60. They are also known as transistors computers. These computers replaced vacuum tubes with transistors, which made them smaller, faster and more efficient. Transistors were cheaper, consumed less power and were more reliable than vacuum tubes. సో అది అండి సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ గురించి. సో కొన్ని మోడల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. IBM 1620, IBM 7094, అదేవిధంగా EDC 1604 లైక్ దట్. సో వీటిని ఇది చూడండి, ఈ మీద వచ్చేసి మనకు సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ కిందకు వస్తుంది. సో ఇది వచ్చేసి ట్రాన్సిస్టర్స్. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు వచ్చేసి సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ అంటే ఏంటి అని అర్థమైంది అనుకుంటా. తర్వాత వచ్చేసి మనకి థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ వచ్చాయి 1960 నుండి 1970 వరకు. ఇవి కూడా దాదాపు 10 ఇయర్స్ వరకు ఉన్నాయి. సో వాటి గురించి ఒకసారి మనం ఇక్కడ చూద్దాము. ఈ థర్డ్ జనరేషన్ కంప్యూటర్ మళ్ళీ ఎందుకు అవసరమైంది, సెకండ్ జనరేషన్ సరిపోతుంది కదా అంటే, సో సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ కూడా కొన్ని డిసడ్వాంటేజ్లు ఉన్నాయి. దానివల్ల దానికంటే ఇంకా ఫాస్ట్గా ఉండేట్టుగా, దానికంటే ఇంకా చిన్నగా ఉండే విధంగా, సో అందరికీ అర్థమయ్యే విధంగా మనము థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి. Third generation computers were the first step towards the computers we know today. They were introduced in 1960 and 1970s and used integrated circuit instead of transistors. So ICs are semiconductor materials that contain thousands of transistors. The use of ICs allowed third generation computers to be as small as large transistors. They were also faster, more reliable and generated less heat than second generation computers. సో చూసారా, సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ కంటే స్మాల్గా ఉంటాయి, వాటికంటే చిన్నగా ఉంటాయి, వాటికంటే పవర్ కన్జ్యూమ్ తక్కువ తీసుకుంటాయి, వాటికంటే మనకి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే ఇది థర్డ్ జనరేషన్ కంప్యూటర్. చూడండి, వీటిని వచ్చేసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మనం ICs అంటాము. అంటే ట్రాన్సిస్టర్స్ అంటే చాలా ఫాస్ట్గా ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మనం పనిచేస్తాయి. ఇక్కడ చూడండి కొన్ని మోడల్స్ మనం తీసుకున్నాం, యూస్ చేసిన మోడల్ థర్డ్ జనరేషన్ కంప్యూటర్లో IBM 360, IBM 370, అదేవిధంగా PDP-11 అండ్ UNIAC 1108. సో ఇవి మోడల్స్ వచ్చేసి థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్. సో అర్థమైంది అనుకుంటా థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకు అదేవిధంగా ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ వచ్చాయి 1971 నుంచి 1980 వరకు. దాదాపు 9 ఇయర్స్ వీటిని యూజ్ చేస్తున్నారు. సో ఇవి వచ్చేసి థర్డ్ జనరేషన్ కంటే చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి, వాటికంటే చాలా పవర్ వచ్చేసి తక్కువగా తీసుకుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది ఆపరేట్ చేయడానికి. సో వాటిని వచ్చేసి ఒకసారి మనం చూద్దాము. సో వీటిలో వచ్చేసి మనకి ప్రాసెస్ అవ్వడానికి లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ యూజ్ చేశారు. అదేవిధంగా వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మైక్రో ప్రాసెస్ కూడా మనం యూజ్ చేయడం జరిగిందనమాట. సో ఇది థర్డ్ జనరేషన్ కంటే కంప్యూటర్గా దానికంటే వెరీ సింపుల్గా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి, పవర్ చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. సో మీరు ఒకసారి ఇమేజ్ కూడా ఒకసారి చూద్దాం, మనం వచ్చేసి దాని గురించి చూద్దాము. సో ఒకసారి మనము ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఇమేజ్ రూపంలో చూద్దాం. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ ఇమేజ్ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్. సో ఈ కంప్యూటర్స్ని మనం వచ్చేసి పర్సనల్ కంప్యూటర్స్ అనేవాళ్ళం. సో అదేవిధంగా డెస్క్టాప్ కంప్యూటర్స్ అనే కూడా వీటిని పిలిచేవాళ్ళం అనమాట. దీని తర్వాత ఏమైందంటే ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ అనేవి వచ్చేసాయి. సో 1982 తర్వాత వచ్చిన కంప్యూటర్స్ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్. సో ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్ వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ కంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి,
చాలా స్మాల్గా ఉంటాయి. సో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అవి రన్ అవుతాయి. సో చాలా లో పవర్ కన్జ్యూమ్ అవుతుంది, లో ఖర్చు కూడా చాలా తక్కువ వాటిని మనము మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. సో దాని గురించి ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఇక్కడ ద 5th generation ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ ద మోస్ట్ రీసెంట్ అండ్ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ కంప్యూటర్స్. దే ఆర్ బేస్డ్ ఆన్ ఇక్కడ చూడండి, మైక్రో ఎలక్ట్రానిక్ టెక్నాలజీ అండ్ యూజ్ ప్యారలల్ ప్రాసెసింగ్. ద 5th generation ఆఫ్ కంప్యూటర్స్ యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ అంటాం, మనకు తెలుసు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ టు అండర్స్టాండ్ హ్యూమన్ లాంగ్వేజ్ అండ్ రికగ్నైజ్ గ్రాఫ్స్ అండ్ పిక్చర్స్. దే ఆల్సో యూజ్ ఆప్టికల్ ఫైబర్ ఇన్ సర్క్యూట్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఎనేబుల్ బయోచిప్స్. సో వీటిలో అంతా బయోచిప్స్ యూజ్ చేస్తారు కాబట్టి చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో చాలా రిలయబుల్గా కూడా 5th generation ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయి. ఇది అంటే మనకి హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ అర్థమైంది అనుకుంటా. వాట్ ఈస్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్, సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్, థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్, 4th generation ఆఫ్ కంప్యూటర్స్ అండ్ 5th generation ఆఫ్ కంప్యూటర్స్. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్.